అందరికీ సెకినాలు చెప్పే బల్లి కుడితిలో పడితే ఎట్టా ఉంటుంది? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి పరిస్థితి కూడా అట్లానే ఉంది. ఆమె వేదికలెక్కి చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. సోషల్ మీడియా వినియోగం గురించి కంట శోష వచ్చేటంత వరకు చెప్పుకొచ్చారు. కానీ ఇప్పుడు ఆమె చేస్తుందేంటి? రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉంటూ ఆమె వ్యవహారం ఏంటి? సోషల్ మీడియాను సరైన దారిలో నడిపిస్తాం, సోషల్ మీడియా దుర్వినియోగం కాకుండా అడ్డుకుంటాం అని చెప్పినటువంటి ఒక నాయకురాలు ఎందుకు అడ్డదారులు తొక్కుతున్నారు? ఇది నిజంగా అడ్డదారేనా, సరైందని మీరు అనుకుంటున్నారా? ఒకసారి మీరు చూడండి. హోంమంత్రి సోషల్ మీడియాలో చేసినటువంటి పోస్ట్. బెంగళూరు అంకుల్, ఈరోజు రిపబ్లిక్ డే, జెండా ఎగరేయలేదు, మనిషి కనబడలేదు, ఎక్కడున్నారు? జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి బెంగళూరు అంకుల్ అంట. ఎవరికి? వంగలపూడి అనితకి జగన్మోహన్ రెడ్డి అంకుల్. ఓకే, అప్పట్లో విజయమ్మ అంటే ఆ అమ్మ గురించి ఎన్నెన్ని ఈమె మాట్లాడున్నారో చాలామంది గుర్తుండే ఉంటుంది. అది పక్కన పెడితే ఇప్పుడు అంకుల్, మరి బెంగళూరు అంకుల్ ఎలా అంకుల్ అయ్యారో ఆమెకే తెలిసి ఉండాలి. అది పక్కన పెడదాం. అయితే ఆమె చేసినటువంటి పోస్ట్ చూడండి. ఎందుకు చేయలేదు జెండా వందనం? వాస్తవం అడగొచ్చు, తప్పేం లేదు. ఎవరైనా ఒక రిపబ్లిక్ డే, ఇండిపెండెన్స్ డే అలాంటి సందర్భాల్లో జెండాను గౌరవించాలి, జాతీయ జెండాకు తగిన విలువనివ్వాలి. అందుకు అలాంటి ప్రయత్నం చేయనటువంటి వాళ్ళ నేతల్ని ప్రశ్నించవచ్చు. నిజానికి వైఎస్ఆర్సీపీ ఆఫీసులో జెండా వందనం చేశారు. ఆ పార్టీ ముఖ్య నాయకులంతా పాల్గొన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి జెండా వందనం చేసినట్టుగా, రిపబ్లిక్ డే కార్యక్రమంలో పాల్గొన్నట్టుగా ఎక్కడ ఒక ఫోటో రాలేదు, వీడియో రాలేదు. కాబట్టి టీడీపీ నాయకత్వం ప్రశ్నించింది. ప్రశ్నించడం ఎటువంటి తప్పు లేదు. రిపబ్లిక్ డే రోజు కూడా జగన్మోహన్ రెడ్డిని స్మరించుకోవడానికి టీడీపీ నాయకత్వం ప్రాధాన్యత ఇచ్చింది. అదే ఆ పార్టీ విధానం, వైఖరి. కానీ అందుకోసం హోంమంత్రి చేసినటువంటి పోస్ట్ ఏంటి? హోంమంత్రి మాజీ సీఎం ఫోటోని ఏం చేశారు? ఇది మార్పుడు ఫోటో అనరా? ఇలా హోంమంత్రే మార్పు చేస్తే, ఒక మాజీ సీఎం ఫోటోని మార్పు చేసి పోస్టర్ వేస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏం సంకేతం ఇస్తున్నట్టు? ఇది అడ్డదారి అనాలా, అసలైన దారిగా చూడాలా? సోషల్ మీడియాలో ఇటీవల వచ్చినటువంటి పోస్టుల మీద గుండెలు బాధేసుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా కోర్టులో కేసు కూడా వేశారు. తన ఫోటోని ఏఐ ఇమేజెస్తో సహా ఎక్కడ వాడకుండా నియంత్రించండి అంటూ కోరుతున్నారు. మరి వంగలపూడి అనిత హోంశాఖ మంత్రి, ఆమె సోషల్ మీడియా ఖాతాలో చేసిన ఈ పోస్ట్ మీద ఏమంటారు? దీన్ని ఎలా చూడాలి? హోంమంత్రిగా ఉన్నటువంటి నాయకురాలే ఈ రీతిని సాగితే ఇక సాధారణ సోషల్ మీడియా కార్యకర్తలు ఎంత బరి తెగించాలన్నట్టు, ఎంత అడ్డగోలుగా సాగాలన్నట్టు? ఇదేనా సభ్య సమాజానికి ఇస్తున్నటువంటి సందేశం? హోంమంత్రి హోదాలో ఉండి వేదికెక్కి అందరికీ నీతులు చెప్పి సోషల్ మీడియాను పూర్తిగా సంస్కరించేస్తాం అని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఇదేనా సంస్కరణ? ఇదేనా సంస్కారం అని ఎవరైనా ప్రశ్నించే అవకాశం కూడా ఉంటుంది కదా. ఒక ప్రశ్న వేశారు, జగన్మోహన్ రెడ్డి ఎందుకని రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనలేదు? ఎస్, అడగండి, ఇంకా నిలదీయండి. ఎందుకని జాతీయ జెండాను గౌరవించలేదు అని ప్రశ్నించండి. కానీ ఆ పేరుతో బెంగళూరు అంకుల్ అని పేరు పెట్టి, మరి ఆయన బెంగళూరు అంకుల్ అయితే హైదరాబాద్లో ఉంటున్నటువంటి వాళ్ళు ఎవరు? ఈరోజు కూడా హైదరాబాద్లో వెళ్తున్నటువంటి వాళ్ళు, ఉంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళంతా ఏమనాలి? వీళ్ళెవరు? వంగలపూడి అనితకి వాళ్ళేమవుతారు? ఇలాంటి ప్రశ్నలు ఉదయించేదానికి ఆస్కారం ఉంటుంది. అలా విపక్షం తిరిగి ఎదురు ప్రశ్నించేదానికి అవకాశం ఉంటుంది. ఇలా రీతిలో ఒక హోంమంత్రి మాట్లాడడం చాలా చాలా విడ్డూరంగా ఉంది. ఆమె స్థాయికి ఏమాత్రం తగని రీతిలో ఉంది. హోంమంత్రిగా అందరికీ నీతులు చెప్తున్నప్పుడు అందుకు విరుద్ధంగా సాగడం చాలా విచారకరమైనటువంటి విషయంగా కూడా ఉంది. మీరేమంటారు? ఇట్లా వంగలపూడి అనిత చేసినటువంటి ఈ పోస్టర్ మీద, ఆమె పోస్ట్ చేసినటువంటి ఈ వ్యవహారం మీద మీ అభిప్రాయం ఏంటి? ఇలా ఒక హోంమంత్రి మాజీ సీఎంను ఉద్దేశించి మార్పుడు ఫోటోలతో బెంగళూరు అంకులంటూ రాసిన దానికి ఎలా చూడాలి? ఇలా ఒక హోంమంత్రి తెగిస్తే ఇక మిగిలినటువంటి క్యాడర్ ఇంకెంత ముందుకు వెళ్తుంది? ఇంకెన్ని అడుగులేస్తుంది? ఎలాంటి పరిస్థితి వస్తుంది? సోషల్ మీడియా సంస్కరించడం అంటే విపక్షానికైనా, అధికార పక్షం ఎట్టా చేసినా చెల్లుతుందా?
ఇలాంటి అనేక ప్రశ్నలు అయితే వినిపిస్తున్నాయి. మీరేమంటారో కామెంట్ కూడా రాయండి.